లీడర్స్ అందరూ నన్ను కలిశారు, ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా. సౌదీ ఏటి, యెమెనీ ఏటి లీడర్స్ అందరు, ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు. నేను కూడా ఈ దేశాలన్నీ తిరగని దేశం లేదు. 56 ముస్లిం కంట్రీస్కి వెళ్ళాను, యెమెన్తో సహా. సో ఇప్పుడు ఎందుకు ప్రయత్నిద్దామని ప్రార్థించబోయేసరికి కన్నీరు వచ్చాయి. ఇంకా అమ్మాయి చనిపోతుంది. 2008లో ఆవిడ యెమెన్ వచ్చింది. 2015లో చాలా ఘోరమైన యుద్ధం స్టార్ట్ అయింది. ఈవిడ చిక్కుంది. 2017 నుంచి ప్రిజన్లో ఉంది. అసలు ఒక ఫ్యాక్ట్ అండి, బ్లడ్ మనీ అన్నది ఎవరు ఇవ్వలేదు, మాటలు తప్ప. నేను ఎందుకు ఫండ్స్ రేట్ చేయను అంటే, నాకు డబ్బులు ఇవ్వండి అని అన్ను. ఇప్పుడు 81 నుంచి 44 సంవత్సరాలు చెడ్డ పేరు వస్తుందని అందరూ ఫండ్స్ రేట్ చేసుకుంటున్నారు. ఈ పేరుని డబ్బులు ఇస్తామని అంటున్నారు. ఆ కుటుంబంతో నేను మాట్లాడా, ఇక్కడ హూతీ లీడర్స్ మాట్లాడారు, పెద్దలు మాట్లాడారు, అరియాన్ గారు, వారు మహదీ గారు, ఇంకా పెద్ద ఆయన షేక్ అహ్మద్ గారు, వాళ్ళ టీం అంతా. ఆయన షేక్ అహ్మద్ గారు అక్కడి నుంచి వచ్చారు, సనా నుంచే. సో వారి రీజన్లోనే ఇది జరిగింది. ఆ వీడియోలో మీరు చూస్తారు కదా, నా పక్కన రైట్ సైడ్ ఉన్న ఆయన షేక్ అహ్మద్, లెఫ్ట్ సైడ్ ఉన్నవారు యెమెనీ లీడర్స్. సో వాళ్ళందరూ ఫ్యామిలీతో మాట్లాడితే ఏమన్నారంటే, మాకు ఎవరు రూపాయి ఇవ్వలేదు. అంటే పాల్ గారు, ఇప్పుడు ఇది బ్లడ్ మనీతో అయిందా అంటే శిక్ష ఆగింది, ఇప్పుడు ప్రస్తుతానికి ఆగింది, వాయిదా పడింది. ఇది ఎలా ఆగింది అంటే ఓన్లీ చర్చలతోనే ఆగిందా? బ్లడ్ మనీ ఇస్తామని ఇవ్వడం, హామీ ఇవ్వడంతో ఆగిందా? ఎలా ఆగిందంటే ఏం చెప్తారు? వీళ్ళెవ్వరు హామీ ఇచ్చిన వాళ్ళు ఒక్కరు ఒక రూపాయి ఇవ్వలేదండి. 2 సంవత్సరాల నుంచి హామీ ఇస్తున్నారు కానీ వాళ్ళకి అందలేదు ఒక్క రూపాయి ఈ రోజు వరకు. నేను గ్యారంటీ ఇచ్చాను, $1 మిలియన్ మేము ఇస్తాం, నేను రెస్పాన్సిబుల్, ఇదిగోండి మీ అకౌంట్ ఇవ్వండి, ఇమీడియట్ గా గంటలో ట్రాన్స్ఫర్ చేస్తామని. అక్కడ బ్యాంకులు లేవండి, పనిచేయట్లేదంటే టర్కీ అకౌంట్ ఇవ్వండి, దుబాయ్ అకౌంట్ ఇవ్వండి, ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆపండి అని నేను జూలై 12 నుంచి మెయిన్ 13, 14, 12, 13, 14, నిన్న 15, ఇవాళ ఉరి తీసేయాలి. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 100% కన్ఫర్మ్ అయింది. ఒకరు 1 వీక్ టైం అడిగారు, 1 వీక్ టైం ఇచ్చారు. అందుకే వారితో నడుపుతున్నాను. ఎట్లా $1 మిలియన్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి, ఏ అకౌంట్, ఇండివిజువల్ కాకుండా ఫ్యామిలీ అకౌంట్ లేదు, అవుట్ సైడ్. అక్కడేమో బ్యాంకులు పనిచేయట్లేదు, యుద్ధ భూములు. గవర్నమెంట్ ఏమో అక్కడ ఇప్పుడు మోదీ గారు, నేను అప్పుడు మోదీ గారు ఉన్న టచ్ గవర్నమెంట్కి దీనికి కనెక్షన్ లేదు. వాళ్ళేమో ఎడెన్లో ఉంటారు, సౌదీ సపోర్టెడ్ ఆల్ అలీమి. ఆయన అంబాసిడర్ కూడా మీరు వీడియో చూసుంటారు, చెప్పారు మాకు ఇదేం కనెక్షన్ లేదండి, మీరు హూతీ లీడర్స్తో మాట్లాడండి. మేము మాట్లాడుతున్నాం, మీరు కూడా మద్దతు ఇవ్వండి, మాకు ఇబ్బంది లేదని ప్రెసిడెంట్ గారు చెప్పారు, అంబాసిడర్ చెప్పారు, నాకు పూర్తి మద్దతు ఇచ్చారు. కానీ ఎవరి చేతిలో ఇది ఉంది? సన్నా ఎవరి గవర్నమెంట్? హూతీ గవర్నమెంట్. వాళ్ళని ప్రెసిడెంట్ గా ఎవరు రికగ్నైజ్ చేయలేదు ఇంకా. యునైటెడ్ నేషన్స్ కానీ ముస్లిం కంట్రీస్ కానీ తెలియనందుకు వాళ్ళకి ఎంబసీ లేవు. అయితే నేను పాల్ గారు, ఇక్కడ షేక్ అబూకర్ అహ్మద్